నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందైతే ఒక హామీ అయితే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్రీ ఇసుక విధానం అయితే అమలులోకి తెస్తామని హామీ అయితే ఇచ్చారు. ఇచ్చిన విధంగానే ఈ నెల 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అయితే అమలులోకి వచ్చింది. ఈ ఫ్రీ ఇసుక ఉచితం మన ఇంటికి వచ్చేందుకు ఎంత ఛార్జ్ పడుతుంది, టన్ను ఇసుక ఎంత ఉంటుంది అనే వివరాలు అయితే పూర్తిగా అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉచిత ఇసుక విధానం ఈ నెల 8 నుంచి అమలులోకి అయితే వచ్చింది. టన్ను 88 రూపాయలుగా గవర్నమెంట్ వారైతే నిర్ణయించారు. అలాగే రవాణా ఖర్చులు, లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు ఉంటాయి కాబట్టి దాదాపు టన్ను మీకు 200 నుంచి 250 రూపాయల మధ్య వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ టన్ను 250, 200 నుంచి 250 మనము స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాలి. మళ్ళీ మనం అక్కడి నుంచి మనకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది కాబట్టి అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ వారు ట్రాక్టర్ కానీ ఈ లారీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లారీ ఏమైనా ఖర్చులు ఉంటాయి కాబట్టి మనకు దగ్గర మన ప్రాంతాల్లో అయితే దాదాపు ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలంటే కేవలం 2000 నుంచి 3000 లోపు వచ్చే అవకాశమే. ఇప్పుడైతే 2000 నుంచి 3000కే దొరుకుతుంది. ఇంతకు ముందు అయితే దాదాపు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 6000 నుంచి 10,000 రూపాయలు అయితే మనకు ఖర్చు అయితే వస్తుంది. ఇప్పుడు కేవలం ట్రాక్టర్కు 5 టన్నులు వస్తాయి కాబట్టి కేవలం మనకు 2000 నుంచి 3000 లోపు వచ్చే ఆ ప్రాంతాన్ని బట్టి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు ట్రాక్టర్ ఇసుక కానీ లేకపోతే లారీ ఇసుక కానీ కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. ఎక్కువ ఎందుకు ఉంటుందంటే వారి ప్రాంతం నుంచి చెరువులు, నదులు ఎక్కువ దూరంలో ఉంటాయి కాబట్టి వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. గతంతో పోలిస్తే మనకు దాదాపు 50% కన్నా తక్కువే ఇసుక అయితే మనకైతే ఇప్పుడు ఇంటికి చేరుకోగా మనకైతే దొరుకుతుంది. గతంలో మనం దాదాపు టిప్పర్ ఇసుక 20 టన్నుల గల టిప్పర్ ఇసుక కొనాలంటే కొన్ని ప్రాంతాల్లో అయితే 25,000 నుంచి 30,000కు దొరుకుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో దాదాపు 50,000 దాకా పెట్టేవారు. ఇప్పుడైతే అలా కాదు. టిప్పర్ ఇసుక దాదాపు 10,000 నుంచి కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ నదులు, చెరువులు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే దాదాపు వాళ్ళకు 10 నుంచి 15,000 లోపలే టిప్పర్ ఇసుక అయితే దొరుకుతుంది. అలాగే నదులు, చెరువులు దూరంగా ఉండే ప్రాంతాల్లో అయితే వారికి దాదాపు గతంలో 50,000కు వచ్చే టిప్పర్ ఇసుక ఇప్పుడైతే కేవలం 20,000 నుంచి 25,000 రూపాయలు వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే దాదాపు 50% మనకు 50% కన్నా తక్కువ ఇసుక అయితే మనకైతే ఇప్పుడైతే దొరుకుతుంది. మీకైతే డౌట్ రావచ్చు, ఫ్రీ ఇసుక అన్నారు కదా, మరియు ఛార్జెస్ ఎందుకు తీసుకుంటున్నారనే డౌట్ కూడా రావచ్చు. ఫ్రీ ఇసుక అంటే మనకు ఫ్రీగా అక్కడే ఫ్రీ ఇసుక అంటే మనకు డైరెక్ట్గా వచ్చి మన ఇంటికి తెచ్చి ఫ్రీ ఇసుక అయితే ఇవ్వరు కదా. మనకు ఆ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే చెల్లించాలి. అక్కడ ఒక ప్లేస్ డంపింగ్ స్టాక్ పాయింట్ కోసం ఇసుకంట వాళ్ళు ఒక స్టాక్ చేసి పెడతారు. ఆ ఇసుకంట చెరువులు, నదుల్లో నుంచి అక్కడ జేసీబీలు కానీ ప్రొక్లైన్లు కానీ అక్కడ నుంచి లోడింగ్ చేయాలి. ఆ జేసీబీల ఖర్చు, ట్రాక్టర్ల ఖర్చు, అలాగే అక్కడ పనిచేసే వారి ఖర్చు అవన్నీ ఉంటాయి. అక్కడంతా లోడింగ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇసుక ఒక స్టాక్ పాయింట్లోకి తీసుకొని వచ్చి అక్కడంతా వాళ్ళు ఒక స్టాక్ పాయింట్గా పెడతారు. అక్కడ మనము ఇటువంటి ఖర్చులన్నీ ఉంటాయి కాబట్టి లోడింగ్, అన్లోడింగ్ ఈ ఖర్చులు ఉంటాయి కాబట్టి మనమైతే ఎంతో కొంత ధర అయితే ఖచ్చితంగా చెల్లించాలి. అదేవిధంగా మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు ఉచితంగా ఇసుక రావాలంటే మీకు ఒక ఎద్దుల బండి కానీ ట్రాక్టర్ కానీ ఉంటే మీరే వెళ్ళి ఇసుక అయితే తెచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. 2 రోజుల క్రితం మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా క్లియర్గా అయితే ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు. ఏం చెప్పారో మీరు ఒకసారి వీడియో చూడండి. నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాడు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? చాలా క్లియర్గా అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన వీడియో అయితే మీరందరూ విన్నారు. మీకు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైతేనే మీరు ఇసుక వెళ్ళి తెచ్చుకోవాలి. లేదు మేము ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్ళకు ఇల్లు కట్టుకుంటాం, మేము ఇప్పుడే ఇసుక తెచ్చుకుంటాం, అలా అయితే కుదరదు. మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండే పంచాయతీ సెక్రటరీ కానీ విఆర్ఓ గారు కానీ పర్మిషన్ అయితే తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటేనే మీరు సొంతంగా ఇసుక అయితే తెచ్చుకోవచ్చు.
మీరు అమ్ముకునే దానికి తెచ్చుకునేకి లేదా మీరు ఒక దగ్గర స్టాక్ పెట్టుకునేకి తెచ్చుకునేకైతే అలా అయితే కుదరదు. మీ విధంగా చట్టపరంగా కేసులు అయితే ఉంటాయి. కేవలం మీరు కట్టుకునే దానికి మీరు మీ సొంత ఇల్లు తెచ్చుకునేకి మాత్రమే పర్మిషన్స్ అయితే ఉంటాయి. మీరు వేరే విధంగా ఇసుక తెచ్చుకొని అమ్ముకోవాలని చూస్తే మీ మీద కేసులు అయితే ఉంటాయి. గత ప్రభుత్వంలో అయితే మనకు క్వార్టర్స్లు కావచ్చు, ఇల్లు కట్టుకునేవారు అయితే చాలా తక్కువ మంది ఉండేవారు. ఎందుకంటే విపరీతమైన ఇసుక ధరలు పెరగడం వల్ల చాలా మంది ఇల్లు కట్టుకోలేకపోయారు. అలాగే ఈ ఇల్లు కట్టుకోలేకపోవడం వల్ల చాలా మంది భవన కార్మికులకు వేరే ఇతర రాష్ట్రాలకు చాలా మంది తరలిపోయారు. ఎందుకంటే ఇక్కడ మనకు వారికి ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తేనే వాళ్ళ జీవనం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఇసుక విధానం తగ్గడం వలన మనకు ఇసుక తక్కువగా వస్తుంది. గతంతో పోలిస్తే అర్ధానికి సగానికి కన్నా తక్కువ ఇసుక వస్తుంది వలన చాలా మంది ఇల్లు కట్టుకునేకైతే చాలా మంది ఇప్పుడు రెడీ అయితే అవుతున్నారు. ఇంతకుముందు మనం దాదాపు 2 సెంట్లలో ఇల్లు కట్టాలంటే దాదాపు మనకు ఇసుక కొనాలనే ఇంతకుముందు అయితే దాదాపు 2 లక్షల పైన అయితే మనకు ఖర్చు వస్తూ ఉండేది. ఇప్పుడైతే మనకు సగానికి పైన ధర తగ్గింది కాబట్టి దాదాపు మనకు ఇంటి నిర్మాణంలో ₹1,00,000 దాకా మనకు సేవ్ అయితే అవుతుంది ఇసుక తగ్గడం వలన. ఇప్పుడైతే చాలా మంది ఇల్లు కట్టేకైతే రెడీ అయితే అవుతారు. ఈ ఇల్లు చాలా మంది కట్టడం వలన భవన కార్మికులకు, అలాగే తాపీ మేస్త్రీలకు, అలాగే మేస్త్రీల కింద పనిచేసే కూలీలకైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే అయితే చేతి నిండా పని అయితే దొరుకుతుంది. ఈ ఇసుక మనం ఇల్లు స్టార్ట్ చేయడం వలన భవన కార్మికులకే కాకుండా అలాగే మనం సిమెంట్ వ్యాపారస్తులు కూడా ఊర్లలో సిమెంట్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వారికి కూడా వ్యాపారం అయితే బాగా జరుగుతుంది. అలాగే కమ్మీ వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు కూడా వ్యాపారం బాగా జరుగుతుంది. అలాగే మనకి ఇంటికి కావాల్సిన ఇటుకలు కావచ్చు, ఇటుకల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇటుక తయారు చేయడానికి అక్కడ కూలీలు ఉంటారు. వారికి కూడా వ్యాపారం అయితే బాగా జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ షాప్ దుకాణం వారు కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ పనిచేసే వారికి కూడా పని అయితే చేతి నిండా దొరుకుతుంది. ఇలా తగ్గిన ఇసుక వల్ల చాలా మందికి అయితే ఉపాధి అయితే మన రాష్ట్రంలోనే దొరుకుతుంది. కొన్ని లక్షల మంది అయితే ఏ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే చాలా మందికి ఉపాధి అయితే దొరుకుతుంది.